హలో అండి, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. ఇవాళ మనం ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, అంటే ఐవీఎఫ్ ప్రొసీజర్కి ఫెయిల్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఐవీఎఫ్ ప్రొసీజర్లో ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. ఫస్ట్ది ఎంబ్రియో తయారు చేయడం, అంటే పిండం తయారు చేయడం. సెకండ్ది ఈ ఎంబ్రియోని గర్భసంచి లోపల ప్రవేశపెట్టడం. ఫస్ట్ ప్రొసీజర్లో మనం భార్య నుంచి తీసుకున్న గుడ్లలో భర్తది శుక్రకణాలు ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోని తయారు చేయడం జరుగుతుంది. ఇట్లా తయారు చేసిన ఎంబ్రియోని మైక్రోస్కోప్ కింద గ్రేడింగ్ చేయడం జరుగుతుంది, అంటే వాటి క్వాలిటీ ఎట్లా ఉందో డిసైడ్ చేస్తాము. తర్వాత మంచి క్వాలిటీ ఎంబ్రియోని గర్భసంచి లోపలికి ప్రవేశపెడతాము. అయినప్పటికీ కొన్నిసార్లు ఐవీఎఫ్ ప్రొసీజర్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది అనే దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. నార్మల్గా చూసినప్పుడైతే ఐవీఎఫ్ ప్రొసీజర్లో మనం ఉత్పత్తి చేసే ఎంబ్రియోస్లో చాలా మటుకు ఏదో కొద్ది లోపం ఉండడం జరుగుతుంది. ఒక స్టడీలో సుమారు మనం ప్రొడ్యూస్ చేస్తున్న ఎంబ్రియోస్లో 60 to 70% ఎంబ్రియోస్లో అసలు ఇంప్లాంట్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే శక్తి ఉండదు అని చెప్పారు. కాబట్టి మిగిలిన 30 to 40% ఎంబ్రియోసే ఇంప్లాంటబుల్ ఎంబ్రియోస్ ఉంటాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ ఎంబ్రియోస్ని ఎట్లా గుర్తించవచ్చు? ఎంబ్రియోస్ క్వాలిటీ చూడడానికి అన్నిటికంటే ముఖ్యమైన పద్ధతి ఎంబ్రియో మార్ఫాలజీని మైక్రోస్కోప్ కింద చూడడం. అంటే ఎంబ్రియోస్ని మైక్రోస్కోప్ కింద చూసి వాటి క్వాలిటీని డిసైడ్ చేయడం. మనము గుడ్డులోకి భర్త శుక్రకణం ఇంజెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ 1 రోజు లోపు ఫర్టిలైజ్ అయ్యిందా లేదా తెలుస్తుంది. దాని తర్వాత ఈ ఫర్టిలైజ్ అయిన పిండం లేదా ఎంబ్రియో చాలా తొందరగా డివైడ్ అవుతూ ఎంబ్రియో రూపంలో డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది 3 రోజులకి 8 సెల్ స్టేజ్కి వస్తుంది. అట్లాగే 5 రోజులకి బ్లాస్టోసిస్ట్ కింద మారుతుంది. బ్లాస్టోసిస్ట్లో సుమారు 100కు పైన సెల్స్ ఉంటాయి. ఇలా డివైడ్ అయ్యే స్టేజ్లో కొన్ని ఎంబ్రియోస్ అసలు ఫర్టిలైజ్ కాకపోవచ్చు. ఇటువంటి ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ అసలు చేయకూడదు. రెండవది, ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియోస్ చాలా స్లో గ్రోత్ని చూపిస్తాయి. అంటే 3వ రోజుకి 8 సెల్స్ బదులు 4 సెల్స్ మటుకే ఉండడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ చూస్తాము. మూడవది, అప్పుడప్పుడు ఎంబ్రియో ఫామ్ అవుతుంది కానీ ఒక స్టేజ్కి వచ్చి అరెస్ట్ అయిపోతుంది. అంటే మనకు 2 సెల్స్ 3 సెల్స్ ఆర్ 4 సెల్స్ స్టేజ్కి వచ్చి ఆగిపోతుంది, తర్వాత డెవలప్మెంట్ జరగదు. ఇట్లా అరెస్ట్ అయిన ఎంబ్రియోస్ లేదా స్లో గ్రోయింగ్ ఎంబ్రియోస్, ఇటువంటి ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సక్సెస్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అట్లాగే 4వది ఫ్రాగ్మెంటేషన్, అంటే ఈ పిండం పెరుగుతూ ఉన్నప్పుడు సెల్స్ ఈక్వల్ సైజులో ఉండడం చాలా ఇంపార్టెంట్. అట్లా కాకుండా ఈ ఎంబ్రియోలో ఉన్న సెల్స్ అన్ఈక్వల్ సైజెస్లో ఉన్నా లేదా దాని లోపల గ్రాన్యులారిటీ ఎక్కువ ఉన్నా కూడా క్వాలిటీ తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇటువంటి డిఫరెంట్ సైన్స్ మైక్రోస్కోప్ కింద చూసి ఎంబ్రియో క్వాలిటీని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో మనకు స్లో గ్రోయింగ్ ఎంబ్రియోస్ కానివ్వండి, అరెస్టెడ్ ఎంబ్రియోస్ కానివ్వండి, లేదా ఫ్రాగ్మెంటేషన్ ఉన్న ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటుంది. దాంతోపాటు కొన్నిసార్లు ఎంబ్రియో చూడడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మంచి గ్రేడ్తో ఉంటుంది, అయినా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సక్సెస్ అవ్వదు. ఎందుకంటే కొన్ని ఎంబ్రియోస్ చూడ్డానికి బాగున్నా కూడా దాని లోపల జెనెటిక్ మేకప్ అప్పుడప్పుడు ప్రాబ్లమాటిక్గా ఉండవచ్చు. అంటే క్రోమోజోమల్ నంబర్ సరిగ్గా లేకపోవడం, నంబర్ సరిగ్గా ఉన్నా వాటి స్ట్రక్చర్ సరిగ్గా ఉండకపోవడం, ఇటువంటి జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి ఎంబ్రియోస్ని సెపరేట్ చేయడానికి పీజీటీ టెస్ట్, అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్ట్ అనేది చేస్తారు. దీనిలో ఆ పుట్టబోయే బేబీకి జెనెటిక్ కండిషన్స్ కరెక్ట్గా ఉన్నాయా, క్రోమోజోమల్ నంబర్లో ప్రాబ్లం ఉందా, స్ట్రక్చర్లో ప్రాబ్లం ఉందా అని ముందరే చెక్ చేసి అంతా బాగా పర్ఫెక్ట్గా ఉన్న ఎంబ్రియోనే లోపలికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ని మనం కొంచెం ఇంప్రూవ్ చేయవచ్చు. ఫైనలీ ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడానికి అనదర్ కండిషన్ గర్భసంచి లోపలి పొర సరిగ్గా ఉండకపోవడం, లేదా గర్భసంచి లోపల ఫైబ్రాయిడ్స్ అంటే కణుతులు కానివ్వండి, సెప్టమ్ అడ్డుపొర కానివ్వండి, ఇటువంటివి ఉన్నప్పుడు కూడా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. అనదర్ థింగ్ అడ్హెషన్స్, అంటే గర్భసంచి లోపల అతుకులు ఉన్నా కూడా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతూ ఉంటుంది.
సో ఐవీఎఫ్ సక్సెస్ కావాలి అంటే మంచి ఎంబ్రియో క్వాలిటీ ఉండాలి, మంచి ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపలి పొర బాగుండాలి. ఎంబ్రియో క్వాలిటీ బాగుండాలి అంటే గుడ్డు క్వాలిటీ బాగుండాలి, శుక్రకణం క్వాలిటీ బాగుండాలి, అట్లాగే ఏ ల్యాబ్లో అయితే ఈ ఎంబ్రియో పెరుగుతుందో ల్యాబ్ క్వాలిటీ కూడా బాగుండాలి. ఇటువంటివన్నీ మనం ముందరగానే ప్లాన్ చేసుకొని ఐవీఎఫ్ చేయడం ద్వారా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.